దమ్ముంది కదా 4000 ఇస్తాను కదా, ఆన్లైన్ లో మనకు ఆ పింఛన్ వస్తలేదా? 2000 మనం ఇస్తూనే ఉన్నాం. మీరు 200 ఇస్తే ఇప్పుడు 2000 ఇస్తున్నాం. నువ్వు 4000 ఇస్తాను కదా, 4000 అయ్యి ఆన్లైన్ అయ్యి అప్పు చేసాయి. కూడా వద్దా చూడాలి, మేము అప్పు చేయొద్దా? అప్పు చేసి పేద ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినో ఆ మాట ప్రకారం అయ్యి రైతు బంధు అయ్యి 15000 ఇస్తాను కదా, ఇప్పటిదాకా అతి లేదు గతి లేదు, 2 ఎకరాలకు వేస్తున్నాం. అప్పుడు అవి దేనికి సరిపోతలేవు. ఇదే ఆ లెక్కను. సీఎం 9 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినాడు. నువ్వేం మాట చెప్పినావు? రాకముందుకు ఏం మాటలు చెప్పినావు? నేను 9 తారీఖు అన్నీ చేస్తా, ఇందిరమ్మ సోనియమ్మ రాజ్యం అన్నావు. ఏది రాజ్యం? ఎక్కడ రాజ్యం? పైసలే లేవు. ఉన్నాయని ఎప్పుడు వచ్చినాయని వాళ్ళు ఏమంటారు? ఇంకా మేము లంక బిందెలు వచ్చి ఉంటాయని అనుకున్నాము, మాకు ఉట్టి బిందెలు లంక బిందెలు పెట్టిపోతే వీళ్ళంతా పంచుకుందరు. ఇక అరే దమ్ముంది కదా 4000 ఇస్తాను కదా, ఆన్లైన్ లో మనకు ఆ పింఛన్ వస్తలేదా? 2000 మనం ఇస్తూనే ఉన్నాం.